మంచు ఫ్యామిలీ వివాదం కొనసాగుతూనే ఉంది. రాచకొండ సిపి ఎదుట మంచు విష్ణు విచారణకి హాజరయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడంతో పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చారు. దీంతో మంచు విష్ణు విచారణకు వెళ్లారు. 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై సిపి ఆరా తీశారు. ఇప్పటికే మంచు మనోజ్ విచారణకి హాజరయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించబోనని మనోజ్ బాండ్ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, గత 4 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మంచి ఫ్యామిలీలో హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. అయితే నిన్న జరిగిన సంఘటనతో ఇటు మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా అందరికి కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. అయితే ఈ రోజు ఉదయమే మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళేసి నేరేబెట్ట పోలీస్ స్టేషన్ గెలిచి తనకి వివరణ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం మంచు విష్ణు అతను కూడా ఇప్పుడు వెళ్ళటం జరిగింది. అయితే గత 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు నిన్న జరిగినటువంటి దానిపైన కూడా వివరణ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగే విధంగా వ్యవహరించడం, మీడియా పైన దాడి, మంచి నోటీసుల పైన ఆయన వివరణ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఉదయం పూట చూస్తేనేమో మనోజ్ తను దాదాపు ₹1,00,000 బాండ్గా దానికి షూరిటీ అది ఇచ్చి ఆయన ఇంకా ఇప్పుడు కూడా ఎలాంటి ఎవరు కూడా ఇబ్బంది కలిగించకుండానే ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మంచు విష్ణు ఏం చెప్తాడనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం కూడా మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాకంటే ముందుగానే మీడియాకి లీకులు ఇస్తూ మాకు నోటీసులు ఇచ్చారని కూడా చెప్తున్నారు. అంటే ముందు మీడియాకి ఇచ్చేసి మాకు ఇది ఆ తర్వాత ఇస్తుంది, పోలీసులు చేస్తుంది తప్పు అన్నట్టు కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు దీనిపైన కూడా మంచు విష్ణు అక్కడ మాట్లాడే అవకాశం ఉంది. మరి సిపి ఏమంటారో చూడాలి. మెజిస్ట్రేట్ హోదాలో సుధీర్ బాబు ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి మంచు విష్ణు ఏం సమాధానం చెప్తారనేది కూడా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వెంకట.